అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ముందు శ్లోకంలో అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ విధంగా తమ తలలపై అమ్మవారి పాదధూళి అనే పరాగ రేణువును మోయిచున్నారని తెలియచేయబడింది కదా. ఈ శ్లోకంలో మన గురించి తెలియచేయబడిందండి. అవిద్య అంటే ఆత్మజ్ఞానము లేని వారికి సూర్యప్రకాశము లాంటిది, మందబుద్ధులకు చైతన్యం అనే పూల తేనె ప్రవాహం లాంటిది, దరిద్రులకు కోరిన కోరికలు తీర్చే మణుల వరుస లాంటిది, జనన మరణ చక్ర భ్రమణంలో మునిగి ఉన్న వారిని పైకి తీయుటకు విష్ణుమూర్తి వరాహావతారంలో ఉన్న కోర వంటిది. అమ్మ పాదధూళి అని అర్థమండి. అమ్మ పాదధూళి దొరికిన అవిద్యాపరులను విద్యావంతులుగాను, బద్ధకస్తులను చైతన్యవంతులుగాను, దరిద్రులను అన్ని కష్టాల నుండి గట్టెక్కించే చింతామణిగాని పోలుస్తున్నారండి. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మను సేవించే భాగ్యవంతులకు జ్ఞానము లభించి జనన మరణ సంసార చక్రభ్రమణంలో పడకుండా అన్ని రకాల కష్టాల నుండి రక్షించబడటయే కాకుండా మోక్షానికి అర్హత సాధించగలరు అని అర్థం చేసుకోవాలండి.